కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలో గల ధనసరి గ్రామంలో ఈరోజు శివరాత్రి పర్వదినం అత్యంత ఘనంగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత 30 సంవత్సరాల నుండి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఈసారి పార్టీలకు అతీతంగా యాదవ్ సంఘం ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోనరెడ్డి శివాని రవీందర్ రెడ్డి దేవాలయం యొక్క విశిష్టతను తెలిపారు. అలాగే వారి అన్నగారి జ్ఞాపకార్థంగా గుడిమెట్లను తన సొంత ఖర్చులతో సుమారు 2,50,000 రూపాయల ఖర్చుతో వారు నిర్వహించారని వారు తెలిపారు. అలాగే ధనసరి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కొండ సురేష్ ఆలయానికి వచ్చే భక్తులకు యాదవ్ సంఘానికి పులిహోర ప్రసాదం చేయించారని తెలిపారు. కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఘనంగా కళ్యాణ మహోత్సవం జరిపించి అలాగే పట్నాలు వేస్తారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. అలాగే కే సముద్రం చుట్టుపక్కల కార్నపల్లి మరియు స్టేషన్ సీతారామలయ్య మందిరంలో కూడా అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కొబ్బరికాయలు ఇక్కడనేనా కొట్టేది? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ధనసరి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మాజీ సర్పంచ్ అయిన కొనరెడ్డి రవీందర్ రెడ్డి గారిని ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నాము. ధనసరి గ్రామంలో కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి రావడం జరిగింది. స్వయంభూ ఇక్కడ కోరుకున్న కోరికలు ఎవరికైనా ఆపద ముప్పులు ఏదున్నా స్వామివారు వాళ్ళ కోరికలు తీర్చుతాడు. ఇక్కడ గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. ఈరోజు కార్యక్రమాలలో మొదటిగా ఇప్పుడు అభిషేకాలు ఇవన్నీ ముగించుకొని సాయంత్రం అందరూ అన్ని కులస్తులు ఇక్కడ జాతర ఊళ్ళ నుండి బ్యాండ్ ద్వారా అందరూ అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పాల్గొని ఇక్కడ కళ్యాణం 12 గంటల 10 నిమిషాలకు కళ్యాణ మహోత్సవం జరుగును. ఆ తర్వాతకి వెంబడే పట్నాలు వేయడం జరుగుతుంది. నైట్ మొత్తం జాగారాలు చేసుకుంటూ భక్తులు చాలామంది వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడ తర్వాతకి అయిపోయినాక కింద బంతిపోషమ్మకు శుక్రవారం రోజు వనభోజనాలకు కార్యక్రమం జరుగును. ఈ చుట్టుపక్కల ఉన్న తండాలు కానీ బేరువాడ పెనుగొండ ఈ చుట్టుపక్కల అన్ని పల్లెలందరూ వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసుకుంటూ ఆ రోజు జాతర ముగిస్తుంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గత సర్పంచ్గా నేను ఇక్కడ పనిచేసి ఇక్కడ నుండి మన ధనసరి గ్రామం నుండి మొదటిగా గుట్ట వరకు బీటీ రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపం ఆధ్వర్యంలో దాతల సాయంతో కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి సొంతంగా 2,50,000తోని మా అన్నగారి జ్ఞాపకార్థంగా కొండరెడ్డి వెంకటరెడ్డి సరోజన ప్రథమపుత్రుడు కొండరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జ్ఞాపకార్థంగా 2,50,000తోని 108 మెట్లను పూర్తి చేయడం జరిగింది.